అమెరికా ట్రేడ్ డీల్ చాలా రోజుల నుంచి నానబెట్టి చివరికి అమెరికాతో వ్యాపార ఒప్పందం చేసుకున్నారని ఈ మధ్య పత్రికల్లో వచ్చింది, మీడియాలో కనపడదు. అద్భుతమైన ట్రేడ్ డీల్ అని ప్రధాని గారు విధులకి చెప్పారు. ఇంత ముఖ్యమైన ట్రేడ్ డీల్ని పార్లమెంటు జరుగుతున్నా కూడా పార్లమెంట్లో ప్రకటించకుండా బయట ట్విట్టర్లో ప్రకటించినారు, బయట ప్రకటించారు. సరే, అది కరెక్టా కాదా విఘ్నతకు వదిలేస్తున్నా. ఏందా ట్రేడ్ డీల్ గొప్పతనం అంటున్నారు వాళ్ళు అంటే, ఇదివరకు రకరకాల కారణాలతో 25%కి మన దేశము ఎగుమతులు చేస్తే 25%కి పన్నులు వేస్తున్నాడు ట్రంప్. దాన్ని 18 తగ్గించాడు. ఓహో అని అనుకుంటున్నాం. అమెరికా నుంచి మన దేశానికి వచ్చే దిగుమతుల్ని 0 టారిఫ్తో తీసుకోవడానికి మనం అంగీకరించామట. ఇది ఎక్కడ ట్రేడ్ డీలు? ఐరోపా యూనియన్తో ట్రేడ్ డీల్ చేసుకున్నాం, ప్యారిటీ. వాళ్ళు ఎంత మనకు కన్సెషన్ ఇచ్చారో అంత కన్సెషన్ మనం ఇచ్చినాం దాదాపుగా. అంటే విన్ అండ్ విన్, ఇద్దరికి ప్రయోజనకరమైన ట్రేడ్ డీల్ చేసుకున్నాం. అట్లా చేసుకుంటే ప్రయోజనం. కానీ మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, అది ఈ ట్రేడ్ డీల్. మా సరుకులు మీ దేశానికి వస్తే 0 టారిఫ్, మీ సరుకులు మా దేశానికి వస్తే 25 నుంచి 18 తగ్గించిన చూడు. వాళ్ళు 0 చేస్తే గొప్ప, చేయరు. అసమానమైన ట్రేడ్ డీల్ ఇది. ఇంకో ప్రమాదం ఉంది ఇందులో. అక్కడి నుంచి వచ్చే వస్తువులు 0 టారిఫ్ అయితే హెవీ సబ్సిడీస్ ఇస్తారు అమెరికాలో రైతులకి. అక్కడ పండే పంటలు చాలా చౌకగా ఉంటాయి. అవన్నీ వచ్చి మన దేశంలో డంప్ అయితే మూలిగే నక్క మీద తాటికాబడ్డట్టు ఇప్పటికే మన రైతులు దివాలెత్తిపోయినారు. లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు గిట్టుబాటు ధరలు లేక. మన వస్తువులు ఇంకా ధరలు తగ్గిపోతే రైతులు సంపూర్ణంగా నాశనం అవుతారు. ఇది మన రైతులకి పనికొచ్చే ట్రేడ్ డీల్ కాదు, ఇది గుర్తించాల. అసలు అసమానమైన చట్టాలు, నష్టం కలిగించే చట్టాలు చేస్తున్నారనే కదా 3 లక్షల మంది రైతులు ఢిల్లీ శివర్లలో 2 ఏళ్ల క్రితం కూర్చున్నారు. ఎన్నిక అడ్డంకులు వచ్చినా, కష్టాలు వచ్చినా, 700 పైన మరణించినా లెక్క చేయకుండా కూర్చొని చట్టాలు మన ప్రధానమంత్రి గారు వెనక్కి తీసుకుంటూ చేశారు. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు అద్భుతమైన ట్రేడ్ డీల్ని వర్ణిస్తున్నారు. ఎవరికి అద్భుతమో? ట్రంప్కి అద్భుతం, నో డౌట్. ట్రంప్ తిక్కలోడు, పిచ్చోడని మీరు ఎవరు మాట్లాడినా అతను తన దేశ ప్రయోజనాలు చూసుకుంటాడు. 100% కరెక్ట్. అతను చేసే పనులతో అతని దేశ ప్రయోజనాలు నెరవేర్తలేదు అట్లా ఉంచండి, కానీ నా దేశ ప్రయోజనాల కోసమే చేస్తున్నాను అంటాడు. మరి మన ప్రధానమంత్రి గారు మన దేశ ప్రయోజనాల కోసం చేయాలంటే వాళ్ళ వస్తువులకు 0 టారిఫ్ వేసి మన వస్తువులు 18% ఇచ్చుకోవడం ఏంది? అసమాన టారిఫ్లే కదా ఇది. అంతకంటే ఇంకో ముఖ్యమైనది ఏంటంటే, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తన సర్వైవల్ కోసం రష్యా తన ఆయిల్ తక్కువగా అమ్ముకోవడం మొదలెట్టింది. ఒక బ్యారెల్ $50 అమ్ముతున్నారు మనకి చెప్పకుండా ట్రంప్ ఏం ప్రకటించినాడు? రష్యా దగ్గర ఆయిల్ కొందో భారతదేశం, వెనిజులా దగ్గర కొంటది. మేము ఈ మధ్య ఆక్రమించుకున్న వెనిజులా దగ్గర కొంటది అన్నాడు. వెనిజులా ఆయిల్ కొంటే బ్యారెల్ $66 అవుతుంది. అంటే ఒక్కొక్క బ్యారెల్ మీద $16 పెరుగు. ఒక రోజుకి లక్షల బ్యారెళ్ళు తెచ్చుకుంటే $16 లెక్కన పెరిగితే ఎంత డబ్బు మనకు నష్టం? సరే, రష్యా నుంచి వచ్చిన ఆయిల్తో మన డీజిల్ రేట్లు, పెట్రోల్ ధరలు తగ్గల, అది ఇంకో సబ్జెక్టు. అది తెచ్చుకుంది అంబానీ, అది తెచ్చుకుంది నయార్ అనే సంస్థలు. ఈ 2 సంస్థలు రిఫైన్ చేస్తాయి, ఐరోపాకి అమ్ముకుంటే లాభాలు మొత్తం తమ గంపల్లో పోసుకుంటారు. మనకి చెప్పే ఎక్కడ ఆయిల్ తగ్గినా మనకి ఇచ్చేది ఏం లేదు. కానీ రేపొద్దున రష్యా ఆయిల్ మాని, ఒకప్పుడు 1% రష్యా దిగుమతులు ఉండి ఇప్పుడు 30 దాటింది. దాన్ని మానేసి ట్రంప్ చెప్పినట్టుగా వెనిజులా దిగుమతులు కానీ తెచ్చుకుంటే ఆయిల్ బిల్లు విపరీతంగా పెరుగుతుంది. అది మనకే వడ్డిస్తారు. ఇది తప్పదు. లాభం వస్తే మనకి ఇయ్యరు, నష్టం వస్తే నెత్తన పెడతారు. ఎన్నిసార్లు ఆయిల్ ధరల దగ్గర మనకి రూపాయి ఇచ్చినారా? పెరుగుతూ పోతానే ఉంది కదా డీజిల్ ధర, పెట్రోల్ ధర.
అవన్నీ కేంద్ర ప్రభుత్వం తన కింద వేసుకొని కూర్చుందిగా. ఏమైనా ఈ ట్రేడ్ డీల్లో 0 టారిఫ్, అవతల 18 టారిఫ్ అనేది అసమానమైన టారిఫ్లు మనకు నష్టం కలిగించేది ఒకటి. రెండోది, 0 టారిఫ్తో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఇండియాలో వచ్చి పడితే మన రైతులు సంపూర్ణంగా దివాలు తీస్తారు. రెండో నష్టం, రష్యన్ ఆయిల్ కొనడానికి లేదు అని చెప్పి ట్రంప్ మాట్లాడిన మాటను మనం అంగీకరిస్తే పెట్రోలియం ప్రోడక్ట్స్లో మరింత నష్టం పొంది దేశం దివాలెత్తుతుంది. 3 రకాల నష్టాలు ఉన్న అసమానమైన డీల్ ఇది. ఈ డీల్ మన జనం అంగీకరించడం సరైనది కాదు.